టీడీపీ, జనసేన మధ్య వివాదం ఇంకా కొనసాగుతుందా? అది చిలికి గాలివానలా మారి పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితికొచ్చిందా? వాస్తవానికి సమన్వయంతో ఉండాలి, సర్దుకుపోవాలి అనేది 2 పార్టీలు చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ వీళ్ళు సర్దుకుపోరు, సమన్వయం అనేది కనిపించదు. ఫైనల్‌గా ఏం జరుగుద్దు అనేది గ్రౌండ్ లెవెల్‌లో కనిపిస్తున్నది. ప్రధానంగా చాలామంది క్షేత్రస్థాయిలో టికెట్లు త్యాగం చేసి ఇతర పార్టీ నేతలు రావడం, లేదా సొంత పార్టీ నాయకులు టికెట్ వస్తుంది అని చెప్పి చివరి నిమిషం వరకు ఎదురు చూసి ఏర్పాట్లు చేసుకున్న నేతలు ఇలాగ వీళ్ళందరూ ఒక రకంగా కలిసిపోవాలి. కానీ ఇది జనసేన, టీడీపీ అధిష్టానాల నుంచి కూడా వస్తున్న సూచన కలిసి ఉండండి అనేది. కానీ క్షేత్రస్థాయిలో గెలిచిన వారికి టికెట్లు త్యాగం చేశామని చెప్పుకుంటున్న సీనియర్లకు కూడా ఒకరినొకరికి పడట్లేదు. అంతేకాదు కొందరు పొరుగు పార్టీల నుంచి వచ్చి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఉదాహరణకి మైలవరం, నూజివీడు, నెల్లూరు జిల్లాలో కోవూరు, వీళ్ళందరూ కూడా ఈ చాలా స్పష్టంగా కనిపి వీటికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేసి విజయం దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో తిరువూరు, అలాగే కొవ్వూరు, అలాగే అనంతపురం అర్బను ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సీనియర్లకి, జూనియర్లకి మధ్య వివాదాలు అయితే ఖచ్చితంగా ఆ విభేదాలు కూడా పెరుగుతున్నాయి. సీనియర్లను కలుపుకుపోవాలి అని చెప్పి టీడీపీ, జనసేన అధిష్టానాలు ఎమ్మెల్యేలకు చెబుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. కానీ వారి నుంచి సలహాలు కూడా తీసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన నేతలు ముఖ్యంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయాన్ని తూచా తప్పకుండా పక్కన పెట్టేశారు. ఇక్కడ సీనియర్లతో వీళ్ళు ఏమాత్రం సీనియర్లను పట్టించుకోవట్లేదట. పైగా త్యాగాలపై కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎవరి కోసం త్యాగం చేసామన్నట్టు చూస్తున్నట్ట. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ అయితే రేపుతున్నాయి. అందరూ కలివిడిగా ఉండాలి అన్న అధినేత మాటలు నీటి మూటలుగా మారుతున్నాయట. ఇదే అసలు సమస్యగా మారింది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. దీన్ని పరిష్కరించేందుకు తరచుగా ఉమ్మడి సమావేశాలు అధిష్టానం స్థాయిలో జరిగితే బెటర్ అనే సూచనలు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ పనితీరు మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడుతున్నారు. టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు. అలాగని చెప్పి వాళ్ళ తీరు మారట్లేదు అని ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ 2 పార్టీల మధ్య సమన్వయం మిస్ అవ్వడం, అలాగే త్యాగాలు చేసిన వారికి కనీసం గుర్తింపు ఇవ్వకపోవడం అనేది ఇబ్బందికరమైన వాతావరణంగా మారింది. అది ఆ రాజకీయ రచ్చ ఇప్పుడు పెరిగిపోతుందట. 40 నియోజకవర్గాల్లో ఉందట ఈ సమస్య. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తాయి ఇరు పార్టీలు అనేది చూడాలి.